జగన్ ఏలుబడిలో గనుల శాఖలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. ఇసుక తవ్వకాలతో పాటు సీనరేజీ వసూళ్ల విషయంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సీనరేజీ వసూళ్ల ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్, నాటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి అస్మదీయుల కంపెనీలకు మేలు చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. సెక్యూరిటీ డిపాజిట్ ను 34% నుంచి ఏకంగా 10% తగ్గించారు. అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించి కోట్లు దండుకున్నారు. ప్రైవేటు పెత్తనం పేరిట గత ప్రభుత్వ పెద్దలు, నేతలు, అధికారులు చీకటి దందాలు చేసుకున్నారు. వనరులను దోచుకొని అడ్డగోలుగా సంపాదించుకున్నారు. ఖనిజ వనరుల సీనరేజీ వసూళ్లను కూడా ఇసుక విధానం మాదిరిగానే కొనసాగించారు మాజీ సీఎం జగన్. ఇందుకోసం గనుల శాఖ అధికారులను పావులుగా వాడుకున్నారు. జగన్ మంత్రంగానికి నాడు గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వెంకట్రెడ్డి అడ్డు అదుపు లేకుండా రూల్స్, మార్గదర్శకాలను మార్చేశారు. అంతా కలిసి 100 కోట్ల దోపిడీకి కుట్ర పన్నారు. జగన్ సర్కారు పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినా గనుల్లో వైసీపీ నేతలు వారి అస్మదీయ కంపెనీల తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అయితే వాటిని కదిలించడానికి గజ దొంగల దోపిడీ కనిపెట్టే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రెండు 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను పేద వర్గాలకు ఉచితంగా అందించింది. జగన్ సర్కార్ వచ్చాక ముందు ఎండీసీతో వ్యాపారం చేయించి ఆ తర్వాత జేపీ వెంచర్స్ కు అప్పగించింది. ఆ తర్వాత ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీ కంపెనీలకు టెండర్ ఇచ్చింది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులు వారించిన ప్రభుత్వ పెద్దల కోసం ఆ కంపెనీలు అక్రమ తవ్వకాలు చేపట్టి అడ్డంగా దొరికాయి. సేమ్ టు సేమ్ ఇలాంటి దందానే చిన్న తరహా ఖనిజ విషయాల్లోనూ జరిగింది. ఇసుకను ప్రైవేటు పరం చేసి కోట్లు కొల్లగొట్టిన వైసీపీ పెద్దలు మైనర్ మినరల్స్ పైన కన్నేశారు. రాజస్థాన్ తరహాలో ఏపీలోనూ మైనర్ మినరల్స్ సీనరేజీ ఫీజుల వసూళ్లను గనుల శాఖ నుంచి తప్పించి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని జగన్ సర్కార్ 2022 డిసెంబర్లో నిర్ణయించింది. సీనరేజీ ఫీజుల వసూళ్ల కాంట్రాక్టును ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలంటే ఏపీ ఎంఎంసీ 1996లో రూల్స్ 10, 12, 34 వంటి నిబంధనలు సవరించాలి. ఇందుకు సంబంధిత చట్టాన్ని కూడా సవరించాలి. ఆ తర్వాతే రూల్స్ ను మార్చాలి. కానీ జగన్ సర్కార్ ఆ పని చేయకుండా 2023 ఫిబ్రవరిలో మొదట 5 జిల్లాల్లో సీనరేజీ ఫీజుల వసూలు కాంట్రాక్టును ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో తమ వాళ్ల కంపెనీలకే సీనరేజీ వసూళ్ల టెండర్లు కట్టబెట్టారు. శ్రీకాకుళం, విశ్వసముద్ర ఎక్స్పోర్ట్స్, తూర్పు గోదావరి, సుధాకర్ ఇన్ఫ్రా, అనంతపురం, ఎమిగోస్, కడప, చిత్తూరు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అనంతపురం జిల్లా గనుల శాఖ డీడీ ఎమిగోస్ సంస్థతో కుదిరిన ఒప్పంద పత్రంపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆ పోస్ట్ నుంచి తప్పించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి సంతకాలు చేయించారు. ఏపీ ఎంఎంసీ 1996 ప్రకారం లీజుదారులు తమ కాంట్రాక్టు విలువపై 24% పర్సనల్ సెక్యూరిటీ డిపాజిట్, మరో 10% సెక్యూరిటీ డిపాజిట్ కింద మొత్తం 34% ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. తమకు స్ఫూర్తి అని జగన్ ప్రభుత్వం చెప్పిన రాజస్థాన్ చట్టంలోనూ ఇదే నియమం ఉంది. కానీ జగన్ సర్కార్ ఆ పని చేయలేదు. కాంట్రాక్టులు దక్కించుకునేవి అస్మదీయ కంపెనీలే కావడంతో ఒప్పందంలోనే డిపాజిట్ సొమ్మును 10%గా నిర్ణయించారు. దీన్ని అమలు చేయడం కోసం తప్పనిసరి పరిస్థితిలో ఒప్పందాలైన 6 నెలల తర్వాత రూల్ 10ను మార్చారు. అలా మార్చిన తర్వాత గనుల తవ్వకాలను అప్పనంగా కట్టబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.